హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? మంచి హెల్తీగా ఉన్నారా? అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. కానీ దీనికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా లాస్ట్ వీడియోలో నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి, ఇట్లా ఫేక్ అప్డేట్స్ ఇస్తున్నా అని చెప్పేసి. నేను ఎక్కడ ఫేక్ ఇచ్చాను నాకైతే అర్థం కావట్లేదు. నేను నార్మల్ అంటే చెప్పాను, ఇంకా దాన్ని కూడా ఫేక్ అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. అలా ఫేక్ అన్నప్పుడు వీడియోస్ ఎందుకు చూస్తారు మీరు? ఒకరి కమెంట్ చేసి ఇలా ఎందుకు బాధపడతారు? నిజంగా చెప్పాలంటే మాకే కొన్ని కమెంట్స్ చూసి ఇంత బాధేస్తుంది. ఇంకా కళ్యాణ్ తనుజ ఎన్ని కమెంట్స్ వచ్చి ఉంటే అంత బాధపడి ఆ రోజు తనుజ వాట్సాప్లో అన్ని మెసేజెస్ పెడుతుంది, ఎంతగా బాధపడి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అదే పరిస్థితి మీ ఇంట్లో అక్క చెల్లెలు ఎవరికైనా అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి పెట్టండి ఏదైనా. కానీ ఒకవేళ మీకు ఫేక్ అనిపిస్తే చూడకండి వీడియో, అంతే కదా. దానికి ఎందుకు కావాలని ట్రిగర్ చేస్తారు? ఎవరెవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. అందరికీ నచ్చాలని లేదు, అందరికీ ఉండాలని లేదు కదా. మీ ఫ్యాన్స్ మీకుంటారు, మేము సపోర్ట్ చేసేవాళ్ళు మేము సపోర్ట్ చేస్తాము. ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. అందరూ ఒకరికి సపోర్ట్ చేయాలి, ఒకరికే ఉండాలని ఎక్కడ ఉండదు కదా. ఆ మాత్రం ఆలోచించలేరా? నిజంగా అయితే నాకు కూడా చాలా బాధ అనిపించింది ఆ కమెంట్ చూసాక. నేనైతే ఫేక్ అప్డేట్ అయితే ఇవ్వలేదు, ఆల్మోస్ట్ 99% ట్రూ కాబట్టే ఇచ్చాను. మీరు నమ్మరు కాబట్టి నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ నమ్మకపోతే ఇంకా చూడకండి, అంతే కదా. ఎందుకు ఇలా బాధపడతారు మమ్మల్ని? ఒకవేళ ఫేక్ అప్డేట్ ఇస్తే మాకేమొస్తుంది చెప్పండి? అంత అవసరం నాకేముంది? ఇంకా ఫేక్ ఛానల్స్ ఫేక్ అప్డేట్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ మంచిగా అప్డేట్ ఇచ్చే వాళ్ళకి నాకు అనిపించింది వాళ్ళని నిజాయితీగా ఉండే వాళ్ళ గురించి ఎందుకు ఇలా మాట్లాడడం చెప్పండి? మీరే చెప్పండి, ఇది కరెక్టేనా? ఇంకా ఎంతమంది ఉన్నారో ఫేక్గా అప్డేట్ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడండి. అంటే ఈ కాలంలో నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో ఇంతే అండి. మంచి వాళ్ళకి ఇలాగే అవుతూ ఉంటుంది. అంటే ఇంకా మోసం చేసి అలా ఉండే వాళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది. నిజంగా కొన్నిసార్లు నాకే కోపం వచ్చేస్తుంటుంది నా మీద. ఎందుకు ఇంత మంచిగా ఉండడం, మనం కూడా అలా ఉంటే పోదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ టైం వస్తుంది మంచి వాళ్ళకి, ఏదో ఒక రోజు. ఆ రోజు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. నా లైఫ్లో రియల్గా కూడా చాలా జరిగాయి. నిజాయితీగా ఉండడం చాలా తప్పైపోయింది ఈ కాలంలో. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత నిజాయితీగా ఉండడం అవసరమా? ఇంకా మనం కూడా నటిస్తే పోదా అనేలా సిచ్యువేషన్స్ వచ్చాయి. చాలా అయితే చాలా బాధ అనిపించింది నాకు. వీళ్ళిద్దరు నచ్చారు కాబట్టి, ఎవరికి ఇంతగా అడిక్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. ఏమైనా అప్డేట్స్ తెలిస్తే మీకు అప్డేట్ చేద్దాము అంటే, నా మనసులో మాటలు మీకు చెప్దాము అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను. నా మనసులో అయితే చాలా అంటే ఓవర్లోడ్ అయిపోయాయి. అవన్నీ బయటికి చెప్తే కొద్దిగా మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా, అందుకోసమనే నేను చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. ప్లీజ్ ఇప్పటికైనా ఆపండి ఆ నెగిటివ్ కమెంట్స్. ప్లీజ్ 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 మీకు దండం పెడతాను. నేనైతే తట్టుకోలేను. అంటే ఇంత సపోర్ట్ చేసి కూడా నిజం చెప్తుంటే ఇలా అంటుంటే చాలా బాధ వేస్తుంది నాకైతే. ఒకవేళ ఎక్కడైనా తప్పు చెప్తే చెప్పండి అక్క, అలా వద్దు అని చెప్పేసి. అంతకు మించి ఇంకేం లేదు. నేనైతే ఎక్కడ తప్పు చెప్పలేదు, అన్నీ కనుక్కొనే చెప్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. నాకైతే ఇంకా కొద్దిగా హ్యాపీగా ఉంది, కొద్దిగా బాధగా ఉంది కళ్యాణ్ తనుజని చూస్తుంటే. ఇంకా ఏంటంటే తనుజకి షూట్లో అదే కుకింగ్ విత్ జయరత్నాల్లో తనుజ హ్యాండ్కి గాయమైంది కదా. ఫోటో తనుజ గారు వాట్సాప్లో పెట్టారు. నిజంగా అంటే చాలా బాధేస్తుంది నాకైతే. ఎక్కడో సొంత మా అక్కకి ఎలా అవుతుందో అంత ఫీలింగ్ వచ్చేసింది నాకైతే.
నిజంగా చెప్పాలంటే కంట్లో నీళ్ళు తిరిగిపోయాయి ఆ ఫోటో చూడగానే. అక్క ప్లీజ్ కొద్ది టేక్ కేర్ తీసుకొని మీ నుంచి మీరు, ఓకేనా? చాలా మంచిగా ఉండండి, మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాము. కానీ ఓకే, అది ఎంత పెద్ద దెబ్బ అయితే కాదు, మీరైతే కంగారు పడకండి, కొద్దిగా చిన్నదే కానీ పెయిన్ ఉంటుంది కదా, ఇంకా తప్పదు. అది ఏమైందంటే అదే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో సండే ఎపిసోడ్ జరిగింది, అంటే 2 ఎపిసోడ్స్ షూట్స్ జరిగాయి, 2 or 3 ఎపిసోడ్స్ అనుకుంటా. ఇంకా ఆ షూట్ జరిగేటప్పుడు వంట చేసేటప్పుడు ఆయిల్ పడిందంట హ్యాండ్ మీద, అది బై మిస్టేక్లీ అలా పడిందంట. ఇంకా తెలుసు కదా ఆయిల్ పడితే ఎలా ఉంటుందో, హ్యాండ్ చాలా పెయిన్గా అలా ఉంటుంది కదా, అలా ఉంది అక్కకి. కానీ అంత పెద్దదైతే కాదు, మీరైతే టెన్షన్ పడకండి అసలు. నాకు నిన్న కమెంట్స్లో కూడా పెట్టారు ఏమైంది తనుజ అక్కకి హ్యాండ్కి. ఏం కాలేదు, కొద్దిగా ఇలా పడింది ఫింగర్స్ మీద, సో పెయిన్ అయితే ఉంటుంది, ఇంకా తప్పదు, కొద్ది రోజులు మనం కూడా అనుభవించాల్సిన ఆ పెయిన్ని. అక్క తనుజ అక్క మీరైతే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనకి బిగ్ బాస్లో తెలిసిందే కదా, తనుజకి ఏమైనా కళ్యాణ్ అయితే అస్సలు ఊరుకోడు. ఫస్ట్ బాధపడేది తనుజ విషయంలో కళ్యాణ్ ఒక్కడే, నిజంగా చెప్పుకోవాలంటే. అది మనసులో నుంచి వచ్చే బాధ కళ్యాణ్ నుంచి, ఇంకెవ్వరికి రాదు. ఇంకా ఏమైందంటే షూట్లో ఇట్లా ఆయిల్ పడింది కదా, ఇంకా కుక్ చేయాలి కదా, ఇంకా తనుజ కుక్ చేయలేకపోతుంది. ఇంకా కళ్యాణ్ తన వంట చేస్తూ తనుజకు కూడా హెల్ప్ చేస్తాడు కుకింగ్లో. సో అలా ఇద్దరు హెల్ప్ చేస్తారు. ఇంకా కళ్యాణ్ అయితే మంచిగా హెల్ప్ చేస్తాను. నిజంగా క్యూట్ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా నేను, కానీ బాధేస్తుంది ఆ ఎపిసోడ్ చూడాలని. అది ఇప్పుడే కాదు, ఇంకా 2 weeks తర్వాత, 2 weeks వరకు వెయిట్ చేయాలి. నాకైతే ఆ సీన్ చూడాలన్నా కొద్దిగా బాధగా ఉంది, కొద్దిగా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరిని ఒకే దగ్గర చూస్తున్నందుకు హ్యాపీగా ఉంది, కానీ తనుజక్కకి అలా అయిందని చెప్పేసి చాలా బాధగా ఉంది. త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను. అక్క అయితే మీరు చాలామంది భయపడుతున్నారు కదా, అంటే కుకింగ్ విత్ జాతిరత్నాల నుంచి అక్క వెళ్ళిపోయిందా అని చెప్పేసి, అంటే ఇలా జరిగింది కదా హ్యాండ్కి. అలా అనుకునేది అయితే కుకింగ్ విత్ జాతిరత్నాలకు వచ్చేదే కాదు. తనుజ గారి గురించి తెలుసు కదా, గట్టిగా నిలబడుతుంది, ఎంత కష్టం వచ్చినా. తనైతే ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంకా ఎపిసోడ్స్ చేస్తుంది, నో వరీస్. మన కళ్యాణ్ అయితే హెల్ప్ చేస్తాడు కుకింగ్కి, అలా హెల్ప్ చేసి ఇద్దరు టాప్ 1 టాప్ 2లో ఉంటారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే వాళ్ళతో టాప్ 1 టాప్ 2లో ఉంటారు. అది నాకు తెలిసి వరేవా సంజయ్ గారు చెప్పింది ఇదే అనుకుంటా, అంటే అందరూ అనుకుంటే ఒక క్యూట్ మూమెంట్ కూడా రియల్ అవుతుందని చెప్పేసి నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా. చూద్దాం ఎపిసోడ్లో, అది ఇంకా కొద్దిగా క్లారిటీగా అంతగా తెలియదు, ఇదా లేకపోతే ఇద్దరు ఎలిమినేషన్ అదా, రెండిట్లో కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది. అదైతే చూద్దాం, ఇంక ఎపిసోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మనం కూడా. కానీ ఇదైతే కన్ఫామ్ అండి, అసలు 100% ఇదైతే కన్ఫామ్. వాళ్ళిద్దరైతే కుక్ చేస్తారు, కలిసే కుక్ చేస్తారు, ఇదైతే 100% కన్ఫామ్, ఓకేనా? దాంట్లో అయితే నో డౌట్, వాళ్ళిద్దరైతే కలిసి కుక్ చేస్తారు. కళ్యాణ్ అయితే మంచిగా హెల్ప్ చేస్తాడు. తనుజకి అలా అయినప్పుడు కళ్యాణ్ చాలా బాధపడ్డాడంట, విత్ ఇన్ సెకండ్స్లో తనుజ దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డాడంట. అసలు నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. వాళ్ళైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు, ఓకేనా? మీరైతే టెన్షన్ తీసుకోకుండా. ఆల్రెడీ ఈ టీవీలో ఒక ప్రోమో వచ్చింది, వాళ్ళిద్దరు పక్కనే ఉన్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇలా జరిగింది, అది ఇంకా నెక్స్ట్ వీక్ అలా వస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా, ఇంకా అప్డేట్స్ ఏంటంటే సండే సూట్లో ఏం జరిగిందంటే, ఇంకా తనుజ బ్లాక్ శారీ అనమాట, ఆ కళ్యాణ్ వైట్ హుడీ టైప్, అది హుడీ కాదు, ఇది జాకెట్ టైప్ ఉంటుంది కదా, అలా లోపల నాకు తెలిసి అది కరెక్ట్ కలర్ తెలీదు, లోపల బ్లాకే అనుకుంటున్నాను, అలా కాంబినేషన్ సండే ఎపిసోడ్లో జరిగిందనమాట. ఇంకా వాళ్ళకి పేరుగా ఎవరు వచ్చారంటే తనుజకి రోహిణి అండ్ కళ్యాణ్కి హేమంత్ వచ్చారు పేరుగా ఆ ఎపిసోడ్లో. ఇంకా ఏంటంటే అది ఇంకా 2 weeks టైం పడుతుంది, చూద్దాం. ఆ క్యూట్ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. చాలా చాలా బాధగా ఉంది, హ్యాపీగా ఉంది. ప్రతిసారి వడ్డంటున్నారు, ఎందుకు అంటున్నారో నాకైతే రెండు మిక్స్డ్ ఫీలింగ్గా ఉంది. సో అందుకోసం పదే అంటున్నాను, దాంట్లో ఏం తప్పుగా తీసుకోకండి, ఓకేనా? ఇంకా నాకు వచ్చిన దాంట్లో అయితే ఇంకా తనుజ అయితే టాప్ 1లో ఉన్నారంట, కానీ కళ్యాణ్
2 or 3 ప్లేసెస్లో ఉన్నారంట. కానీ వాళ్ళిద్దరైతే టాప్ 1 టాప్ 2 నాకు తెలిసి మ్యాక్సిమము. ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఉంటుందని చెప్పేసి. ఇదైతే కన్ఫామ్ అండి. కళ్యాణ్ అయితే 2 or 3, తనుజ అయితే ఫిక్స్. చూద్దాం. ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఇంకో షూట్ కూడా జరిగింది. 2 or 3 ఎపిసోడ్స్ జరిగాయి కదా, దాంట్లో అయితే ఇంకా కళ్యాణ్ బ్లూ కలర్ షర్ట్ అనమాట, దాంట్లో నాకు తెలిసి లైట్ పింక్ ఫస్ట్ మిక్స్ అయి ఉంటుంది. దాంట్లో మనం అనుకున్న కాంబినేషన్ వచ్చేసిందండి. అప్పుడు మనం లాస్ట్ వీడియోలో తనుజాకి మణికంఠ పేరప్ అయ్యాడు కదా, ఇప్పుడు కళ్యాణ్కి మణికంఠ పేరప్ అయ్యాడు. నిజంగా చెప్పాలంటే చూడాలి. ఇంకా మణికంఠ అయితే భలే చేశాడు కదా. తనుజ వంట చేసింది కళ్యాణ్కి టేస్ట్ చేయించడం, కళ్యాణ్ వంట చేసింది తనుజాకి టేస్ట్ చేయించడం. చూద్దాం ఈసారి మణికంఠ మళ్ళీ ఏం చేస్తాడో. నిజంగా ఆ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మణికంఠ గురించి తెలిసిందే కదా, చాలా కామెడీ సీన్స్ మంచిగా ఉంటాయి. చూద్దాం. మంచిగా సపోర్ట్ చేయండి వాళ్ళకి, ఓకేనా? ఇంకా మంచిగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను. ఇంకా తనుజ గురించి అయితే ఏ టెన్షన్ తీసుకోకుండా తనుజ గారు అయితే హ్యాపీగా ఉన్నారు, ఓకేనా? కానీ నా షూట్ అయితే చాలాసేపు జరిగిందంట. సండే రోజు జరిగింది. ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు ఇంకా మంచి అప్డేట్స్తో అన్నీ మీకు చెప్తాను, ఓకేనా? మీరైతే అసలు టెన్షన్ తీసుకోకండి. ఇంకా హేటర్స్ గురించి చెప్పని అవసరం లేదు, వాళ్ళు హేట్ చేస్తూనే ఉంటారు. నేను కూడా కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నాను. థ్యాంక్ యూ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి. కానీ కొద్ది టైమ్స్ బాధ అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి. కానీ స్ట్రాంగ్గా ఉంటాను తనుజ అక్కలాగా. నాకు కూడా ఒకరోజు టైం వస్తుంది, వెయిట్ చేస్తాను నేను కూడా. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. మీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ అయితే తనుజాకి కుకింగ్లో హెల్ప్ చేశాడు, ఓకేనా? హ్యాపీగా ఉండండి. ఇంకా ఈ వీడియో చూసేసి మంచిగా ఉండండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అండ్ అలాగే ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.